రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, కృపావరము యేసుక్రీస్తులోకి వచ్చినప్పుడు అది కొట్టివేయబడతా ఉంది. యేసుక్రీస్తులోకి వచ్చినప్పుడు అది కొట్టివేయబడతా ఉంది. అలాగే మనము అక్కడికి వెళ్దాం ఒకసారి. ఏది? తీర్పుకి వెళ్దాం. తీర్పు మొదటిది ఆజ్ఞ, తినకూడదు. తీర్పు ఏమున్నది చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం. నేల నుండి నీవు తీయబడితివి గనుక, నీవు మన్నే గనుక మన్నైపోదువు. తీర్పది. ఆజ్ఞ ఏమిటి? తినకూడదు. తీర్పు ఏంటి? నువ్వు అగైన్ యూ విల్ బి ది డస్ట్. నువ్వు మరలా మన్నే అయిపోతావు. అందుకే ప్రసంగి గారు ఏమంటాడు చూడండి, 12వ అధ్యాయము 7వ వచనంలో మన్నైనది ఎప్పటికైనా మన్నే అంటాడు. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు. ఇక్కడ 2 సంగతులు రాస్తున్నాడు, గమనించారా? మరణము గురించి రాస్తూ ఆత్మ గురించి రాస్తున్నాడు. మరణించేదేంటి? మరలా దేవుని దగ్గరికి వెళ్ళేదేంటి? మన్న ఏదేంటి? దేవుని దగ్గరికి వెళ్ళేదేంటి? 2 విషయాలు ఇక్కడ, శరీరము ఆత్మ. ఈ శరీరము ఆత్మ పోరాటమే క్రైస్తవ జీవితం. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములు ఏమంటాడంటే, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక. చూసారా? చూసారా? ఇప్పుడు గమనించండి. నాలో శరీరం ఉన్నది, నాలో ఆత్మ ఉన్నది. శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది. మరణము ఉన్నది, జీవము ఉన్నది. ఆత్మను నేనేం చేయలేను, నేనేం చంపలేను. శరీరం చనిపోయేది గ్యారంటీ, మన్నైపోయేది తథ్యము. ఒక దినాన నా ఆత్మ నన్ను విడిచిపెట్టి దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అని రాస్తున్నాడు ప్రసంగి. శారీరకంగా చనిపోయి ఆత్మీయంగా జీవిస్తున్నావా? శారీరకంగా కూడా బ్రతికి ఆత్మీయంగా కూడా బ్రతికి ఉన్నావా? ప్రశ్నించుకోవాలి. సగం చనిపోయిన జీవితం ఎంత భయంకరమైనది, దుర్భరమైనది. ఒకవేళ నీ శారీరక జీవితం మృతమైనదిగా ఉంటే నీ లోపల ఉన్న ఆత్మ సంక్షోభం ఎలా ఉంటుందో ఆలోచన చేయి.